చందమామ కథలు ఎపిసోడ్ 16 గడియారం మాగిపోయిన రోజు. అనగనగా కొండలు, పచ్చని పొలాలు, పెద్ద చెట్లతో నిండిన ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు కాలపురం. ఆ ఊరిలో ప్రజలు చాలా ప్రశాంతంగా జీవించేవారు. ఉదయం కోళ్లు కూయగానే గ్రామం మేల్కొనేది. రైతులు పొలాలకు వెళ్తారు, పిల్లలు పాఠశాలకు వెళ్తారు. ఆ గ్రామంలో ఒక ప్రత్యేకమైన గడియార గోపురం ఉండేది. ఆ గోపురం చాలా ఎత్తుగా ఉండేది. దాని పైభాగంలో ఒక పెద్ద గడియారం ఉంది. ఆ గడియారం శబ్దం గ్రామం మొత్తం వినిపించేది. ప్రతి గంటకు అది ట్యాంగ్ ట్యాంగ్ అని మోగేది. ఆ గడియారం చాలా సంవత్సరాలుగా పనిచేస్తోంది. గ్రామ పెద్దలు చెప్పేవారు, ఈ గడియారం మన గ్రామానికి అదృష్టం తీసుకొస్తుంది. ఆ గ్రామంలో అనిల్ అనే ఒక బాలుడు ఉండేవాడు. అనిల్ చాలా ఆసక్తికరమైన పిల్లవాడు. అతనికి యంత్రాలు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడమంటే చాలా ఇష్టం. ఒకరోజు ఉదయం అనిల్ పాఠశాలకు వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు. అప్పుడే అతనికొక విచిత్రమైన విషయం గమనించింది. గడియారం శబ్దం వినిపించలేదు. అతను బయటకు వచ్చి గోపురం వైపు చూశాడు. గడియారం ఆగిపోయింది. గ్రామంలో అందరూ ఆశ్చర్యపోయారు. ఇది ఎప్పుడూ ఇలా జరగలేదు అని పెద్దలు చెప్పారు. కొంతమంది భయపడ్డారు. ఇదేదైనా చెడు సూచన అని అనుకున్నారు. కాని అనిల్ మాత్రం ఆలోచించాడు. గడియారం ఎందుకాగిపోయింది? అతను తన స్నేహితుడు సాయి బెంగరుకు వెళ్లాడు. మనము గోపురం పైకి వెళ్లి చూస్తామా అని అడిగాడు. సాయి కొంచెం భయపడ్డాడు. అది చాలా ఎత్తుగా ఉంటుంది. కాని చివరకు అతను కూడా ఒప్పుకున్నాడు. ఇద్దరూ గోపురం లోపలికి వెళ్లారు. అక్కడొక పొడవైన మెట్లున్నాయి. వాళ్లు నెమ్మదిగా పైకెక్కారు. కొంతసేపటికి గడియారం దగ్గరకు చేరుకున్నారు. అక్కడొక పెద్ద గడియార యంత్రం ఉంది. అది చాలా పాతది. అనిల్ జాగ్రత్తగా దాన్ని పరిశీలించాడు. అప్పుడే అతనికొక చిన్న సమస్య కనిపించింది. ఒక లోహపు గేర్ కదలకుండా ఆగిపోయింది. అతను జాగ్రత్తగా దాన్ని సరిచేశాడు. అప్పుడే గడియారం మళ్లీ కదలడం ప్రారంభించింది. కొద్దిసేపటికి ట్యాంగ్ ట్యాంగ్ గడియారం మళ్లీ మోగింది. గ్రామం మొత్తం ఆ శబ్దం విన్నది. అందరూ ఆనందపడ్డారు. గ్రామ పెద్దలు గోపురం దగ్గరకు వచ్చారు. అనిల్ చేసిన పని తెలుసుకొని చాలా సంతోషించారు. ఈ బాలుడు మన గడియారాన్ని మళ్లీ పనిచేయేలా చేశాడు అని అన్నారు. ఆ రోజునుంచి అనిల్ గ్రామంలో తెలివైన బాలుడిగా పేరు తెచ్చుకున్నాడు. అతనొక విషయం అర్థం చేసుకున్నాడు. కొన్నిసార్లు మనం మాయ లేదా శాపమని అనుకునే విషయాలకు కూడా ఒక సాధారణ కారణం ఉంటుంది. ఈ కథ మనకు చెప్పే నీతి, సమస్యలకు భయపడకుండా పరిష్కారం వెతకాలి.